శిరస్సునే నీవు యజమాని అని పిలువు, లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు. అమ్మ చెల్లి అక్కగా నువ్వు కనిపించాలి, అన్న తమ్ముడని యవనస్తుని చెల్లిగా పిలవాలి, సువార్తకు సహకారిగా నువ్వే ఉండాలి. నిన్నే చూసి నిజమైన సహకారివని అనాలి. జీవ గ్రంథంలోనే ఇలా నీ పేరే రాసుకోవాలి. సాటి అయిన సహకారివి నీవని నిన్నే మలిచాడు. భార్య దొరికిన ప్రతివానికి మేలని తలచాడు. అలంకరణతో అందరిని ఆకర్షించాలనుకోకు. అంతరంగ స్వభావమే చూస్తాడని నువ్వు మరువకు. నీవు కన్న పిల్లలతో నీ తల్లే గుణవతని పొగడాలి, ధన్యురాలు అనాలి. క్రీస్తునందు ప్రియులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. జకరియా గ్రంథము 3వ అధ్యాయం. జకరియా గ్రంథము 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకొని దాంట్లో ఉన్న సందర్భాలను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అందరికీ క్రీస్తు పేరిట వందనాలండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి మాట. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరిది వలెను ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా, చివరగా 4వ వచనం నుండి దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయలను ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను.
మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాదుకి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొలిమి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రమును ధరించిన వాడే దూత సమ్ముఖంలో నిలవబడి ఉండగా చివరిగా 4వ వచనం, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుటని దోషముగా పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతున్నామండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరుగు వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడు దూత సమ్ముఖంలో నిలబడి ఉండగా చివరిగా 4వ వచనం నుండి, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చింది. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చివరిగా 4వ వచనం చదువుతానండి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుందామండి. 1వ వచనం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉండుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడి ఉండుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును యెహోవా నిన్ను గద్దించును, ఇతను అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా చివరిగా 4వ వచనం చదువుతున్నానండి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల వస్త్రమును తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. మంచిదండి. ఇక్కడ మరి ఈ దర్శనం లేదా ఈ భాగానికి వచ్చేటప్పటికి ఇది మనకి ఎట్లా కనబడుతుందంటే వీళ్ళు ఈ దర్శన వ్యవహారం మనం చూడగలిగితే మరొక అసలు కంటెంట్ కానీ సందర్భాలు కానీ ఇదొక ప్రత్యేకమైన స్థానం లాగా, ఇదొక ప్రత్యేకమైన ఎంటైర్లీ ఒక చేంజ్, ఒక యాక్షన్ నుంచి ఇంకొక యాక్షన్లోనికి వెళ్ళిపోయినట్లుగా చాలా విరుద్ధంగా కనబడుతుంది అన్నమాట.
ఈ 3వ అధ్యాయ ప్రారంభంలో కంటిన్యూషన్ ఎలా చెప్తున్నారంటే ఆయన కంటిన్యూటీ మరియు పైన అధ్యాయంలో మనం యెహోవా సన్నిధిన మౌనులై ఉండుడి అని అక్కడ దాన్ని క్లోజ్ చేస్తే యెహోవా సన్నిధిని మౌనులై ఉండుడి అనే టాపిక్ తోటి క్లోజ్ చేస్తే ఇక్కడ మరియు దాని కంటిన్యూషన్ మౌనంగా ఉండటం అనేది చాలా ఉత్తమమైన సందర్భం. అది ఎక్కడ అనంటే యెహోవా సన్నిధిలో. ఈ మౌనులై ఉండటం అనే కాన్సెప్ట్ దేవుని దగ్గర ఒకసారి యోబు గారి ప్రస్తావనలోనికి వెళ్ళి మనం ఇక్కడ రావటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన యోబు తాను జీవించిన కాలంలో తాను చేసిందంతా మంచి, తన ఎడల అన్యాయమైన వ్యవహారం జరుగుతుంది. దాన్ని పరీక్షించటానిక లేదా ఆయా సందర్భాలలో దేనికి ఈ ప్రక్రియ జరగటానికి గల కారణాలు ఏంటి అనేది ఆయన విశ్లేషించుకునే సందర్భాలలో దేవుడు తానే ప్రత్యక్షమై మాట్లాడ ఉద్దేశించినప్పుడు యోబు ఏమని అంటాడంటే, మనం ఆయా సందర్భాలను చూడొచ్చు. నేను ముమ్మారు మాట్లాడి తిని అయినను నేను మౌనముగా ఉండెదను. ఆయన యోబు దేవునితో మాట్లాడటానికి కూడా అక్కడున్న సందర్భాల వ్యవహారంలో మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. 40 అధ్యాయం, యోబు గ్రంథం 40 అధ్యాయం. ఇక్కడ యోబు మరియు యెహోవా యోబునకు ప్రత్యుత్తరమిచ్చాను. ఆక్షేపములు చేజూచువాడు సర్వశక్తుడును దేవునితో వాదించున. ఆక్షేపాలు చేస్తూ సర్వశక్తునితో వాదించటం తగునా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వగలను. ఆక్షేపాలు చేసేవాళ్ళు, వాదించేవాళ్ళు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వగలను. అప్పుడు యోబు యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవాకు, దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చే ఆ దశలో ఏం చెప్తున్నాడంటే, చిత్తగించము, నేను నీచుడును, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. నేను మాట్లాడు. యోబు అంతటి వాడు, యోబు ఆయన గూర్చిన సాక్ష్యం మనం చూడగలిగితే ప్రియులారా, దేవుడే యోబును గూర్చి ఏమని తెలియజేశాడు అనంటే, నీతిమంతుడు, యథార్థవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ద్వారా అన్యాయం
అన్యాయం ఏదైతే ఉందో దాన్ని జరిగించినా కూడా, అన్యాయపు వ్యవహారాన్ని జరిగినా కూడా దేవుడు దేనికి చేశాడో దీన్ని మనం అనుభవించకూడదా అని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళినవాడు. ఈయన మాట్లాడొచ్చు, నేను ఏ తప్పు చేశానని, నాకు ఈ పరీక్ష ఏం తప్పు చేశానని ఈ ఈ వ్యవహారం అని అడగొచ్చు, లేదా ఇంకేదైనా మాట్లాడొచ్చు. కానీ నేను నీచుడను, చూడండి, నేను నీచుడను, నేను అంటే యోబు మాట్లాడిన ప్రతి దాన్ని కూడా దేవుడు ఆ పదజాలాలు, ఆ డైలాగ్తో సహా గుర్తుపెట్టుకున్నాడు, మనకి తెలియజేయటానికి ఇష్టపడుతున్నాడు. నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నేను నా చేతిని ఉంచుకుంటాను. మాట్లాడటానికి నాకు ఇక ఆప్షన్సే లేవు, నో మోర్ ఆప్షన్స్. ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, రెండోసారి మాట్లాడి తిని ఇకనో పలుకను. దేవుని దగ్గర మనం మౌనులై ఉండటం చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. దేవుని ఎదుట మౌనులై ఉండటం అనగానే సర్వసాధారణంగా దేవుడు ఎక్కడ కనిపిస్తాడండి మనకి అని అంటే, ఆయన లేని సృష్టి ఎక్కడ ఉందో చెప్పండి ఒకసారి. ఆయన వినని సందర్భాలు ఎక్కడున్నాయి? కనుక మనం ఎప్పుడూ కూడా మన నోటిని కాపాడుకోవాలి. భూమి మీద మనం ఉన్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలా మంది నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. రాత్రి ఒకరు పరామర్శించడానికి వెళ్ళాం. ఆయన ఒక పక్క నుంచి వాళ్ళు చెప్తున్నారు, మాట్లాడకండి, విసిగించకండి, కాస్త కాముగా ఉండండి అంటే, ఆయన చెప్పిన డైలాగ్ ఏంటో తెలుసా? 24/7 నేను మాట్లాడతాను. నేను రైటే మాట్లాడతాను. ఎంత అంటే దాన్ని తనకున్న దాన్ని ఎంత స్ట్రాంగ్ గా చెప్పుకోవటానికి ఆయన ఇదవుతున్నాడో చూడండి. కానీ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మౌనులై ఉండండి అన్నాడు. మౌనులై ఉండండి. యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్లకు ఉండాల్సిన మరో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే మౌనంగా ఉండటం. దేవుని ఎదుట అనగానే మనం దేవుని సన్నిధానంలో మౌనంగా ఉండటం, ప్రార్థన చేసేటప్పుడు మౌనంగా ఉండటం, ఇవి కాదు మనం చేయాల్సినవి. మౌనం అనగానే భూమి మీద ఆయన లేకుండా సంచారమే లేదు. కనుక మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మనకి ఏ సందర్భాలలో ఏం మాట్లాడాలో తెలియదు. మీ మాటల వలన డిస్టర్బెన్సే తప్ప ప్రయోజనకరమైనది ఏదీ లేదు. ఒక మారు మాట్లాడితే నేను నోరెత్తను, రెండోసారి మాట్లాడితే ఇకను పలకను. ఆయన ఇక ఆయా సందర్భాల గురించి మాట్లాడను అనగానే
అదేంటి యోబు నువ్వు అలా అనకూడదు, మాట్లాడాలి అని దేవుడు అనలే. చూడండి, అప్పుడు 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 యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు అనగానే యోబు మాట్లాడటం మానేసినప్పుడు. నువ్వు మాట్లాడటం మానేస్తే దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నువ్వు ఆయనకి మాట్లాడే అవకాశాన్ని ఇస్తావా, లేదా ఆయన మాట్లాడకుండా దేవుడే మాట్లాడనివ్వకుండా నువ్వు మాట్లాడేస్తావు? మన మాటలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఆయన కూడా చెప్పాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా దోషం ఉంటుంది, ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మాట తప్పవుతుంది. లేకపోతే విస్తారంగా నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన మాట తప్పైపోతుంది. కనుక ఎంత లిమిటెడ్గా మాట్లాడగలిగితే అంత మంచిది, అంత లిమిటెడ్గా ఉండాలి. నువ్వు మాట్లాడటం అనగానే, నోటు మీద వేలేసుకోవటం అనగానే నీ ఆలోచనలు కూడా ఆగిపోవాలి. అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఆలోచన చేసేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి, కొంతమంది ఎలా ఉంటారు అంటే, మన ఆలోచనలు మనవే, మన ఆలోచనలు మనవే, చెప్పేది వినేది కూడా ఉండదు, ఎదుటి వ్యక్తి చెప్పే విధానం కూడా ఉండదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. ఏమ్మా వింటున్నావా అనగానే చెప్పండి చెప్పండి, ఏం చెప్పారు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నేను ఆలోచించేది నేను ఆలోచించుకుంటాను. మౌనం అంటే అది కాదు, నీ ఆలోచనలు కూడా కట్టిపెట్టాలి. మౌనం అనగానే మాట్లాడుకోకుండా ఉండటం కాదు, నువ్వు ఆలోచించకుండా ఉండటం, నువ్వు ఆలోచించుకోకుండా ఉండటం. విస్తారమైన ఆలోచన వలన నీవు అలసి ఉన్నావు అంటాడు. విస్తారమైన ఆలోచనలు మంచిది కాదు. భూమి మీద నువ్వేం చేయగలుగుతావు? ఈరోజు మనం ఏం చేయగలుగుతాం? దేవా, మాకు బ్రతుకునిచ్చావు, నీ కొరకు మమ్ములను నువ్వు చెప్పే మాటలకి ఆలకించేటట్లుగా చెయ్యి. నువ్వు చెప్పే మాటల్ని మేము ఆలకించేవాళ్ళుగా, మేము మౌనులై ఉంటాం నీ సన్నిధానాన్న, మాకు ఆలకించే అవకాశాన్ని దయచేయండి అని ప్రార్థించాలి. నువ్వు మాట్లాడితే ఆయన, నువ్వు ఆలోచన చేస్తే ఆయన నీతో మాట్లాడడు, అది కన్ఫర్మ్. మా మాటలు మావే, మీరేదో చెప్పాలనుకుంటే చెప్పుకోండి. ఎవరికి చెప్తున్నట్టు ఆయన? ఎవరితో చెప్తున్నట్టు? కనుక ప్రియులారా, ఇలాంటి సందర్భాలలో కాస్త ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పదజాలాలలో ఆ కంటిన్యూటీని మనం చూడగలిగితే, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు, తన పరిశుద్ధ నివాసాన్ని విడిచి వచ్చుచున్నాడు కనుక ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. మరియు చూడండి, ఇక్కడ మౌనం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భం, చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా ఈ సంతరించుకున్న ఈ సందర్భం ఏదైతే ఉందో, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండటం అనేది, అప్పుడు మరియు యెహోవా దూత
యెహోవా దూత ఉన్నదక్కడ. దూత ఎదుట ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, ప్రధాన యాజకుడు యెహోషువని మనం యాజకుడిగా చూసామా? ఒకసారి ఆలోచన చేయండి. యెహోషువ నాయకుడిగా చూసాం మనం. యెహోషువ నాయకత్వం మనం చూసిన సందర్భాలు చాలా. నాయకత్వ వ్యవహారాలలో యెహోషువను కూర్చిన కాస్త అవగాహన ఇక్కడ కొంత మనకు కావాలి. ఎందుకంటే యెహోషువ ప్రధాన యాజకుడిగా ఉండటం ఏంటి, నాయకుడిగా కదా మనం అక్కడ చూసిన సందర్భాలు. మరి ఇక్కడ అది దట్టు దూత ఎదుట నిలవబడ్డాడు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ, ప్రధాన యాజకుడు. మనకున్న పరిధి ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా మనకు తెలిసినంత వరకు కూడా మనం యెహోషువని చూడగలిగితే, ఎప్పుడైతే మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడైన మోషే పరిచారకుడు యెహోషువ, మోషే పరిచారకుడు. మోషేకి ఎన్నో రకాలుగా పరిచర్యను చేసిన యెహోషువ. అప్పుడు దేవుడు అవకాశాన్ని ఎలా ఇస్తున్నాడో చూడండి. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. నా సేవకుడైన మోషే మృతి నొందెను. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను దాటి నేను నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు వెళ్ళాలి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను, మీకు ఇస్తా. యెహోషువ నాయకత్వం ఇక మీరు ఈ ప్రస్తావనలో మరి ఈ యెహోషువ గ్రంథాన్ని మనం గత కాలంలో పిల్లల క్లాసులో కూడా చూసుకున్నాం. ఆయన వాళ్ళకి ఎక్కడెక్కడ స్వాస్థ్యాలు ఇచ్చాడు, ఏ సందర్భాల్లో ఏ యాక్టివిటీస్ చేశాడు. మనం ఆ గ్రంథస్థంలో చూపబడిన సందర్భాలలో యుద్ధ సన్నద్ధుడై యెహోషువ ఉన్నాడు, కానీ ప్రధాన యాజకుడిగా మనకు అక్కడ కనపడలేదు, ఎక్కడ కూడా కనపడలేదు. మరి కనపడని భూమి మీద మనకు ఆయన ప్రస్తావనలో ఆయన ఎక్కడ కూడా ఈ రోల్లో కనిపించలేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ప్రధాన యాజకుడిగా కనిపించటం. అలాగే ఇంకొక విషయాన్ని మీరు కూడా ఇక్కడ దృష్టీకరించగలిగితే, అతడు వేసుకున్న వస్త్రాలు కూడా మైల వస్త్రం. ప్రధాన యాజకుడు ప్రశస్తమైన వస్త్రాలు ధరించవలసిన వాడు, ఆయన అసలు యాజకత్వాన్ని చెయ్యలేని వాడు.
యుద్ధ సన్నద్ధుడిగా ఎన్నో యుద్ధాలు జరిపించడం మనం చూసాం. కానీ ఇక్కడ కనిపించేటప్పటికీ కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. కనుక ఇది ఎలా మనం కనిపించే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్. మనకి కనిపిస్తున్న దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే విషయాలు ఆలోచన చేద్దాం. ఎప్పుడు అంటే నువ్వు మౌనులై ఉండాలి. యెహోవా సన్నిధిని మౌనులై ఉండాలి. నువ్వు మౌనంగా లేకపోతే వెంటనే ఆయన ఒక మాట తెలియజేశాడు ప్రియులారా. ఈ ఒక్క మాట చూసుకుని రేపటి రోజున కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అనంటే, సాతాను ఫిర్యాది అయి కంప్లైంట్స్ కంప్లైంట్ 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 ప్రతి దాన్ని కంప్లైంట్ కింద చూడటం, కంప్లైంట్ చేయటం, అదని ఇదని ఇలా. అసలు కంప్లైంట్ అనేది మీ దగ్గర నుంచి వస్తుంది అని అంటే సాతాను లక్షణం. సాతానుకున్న వాడికి టైటిల్లో కూడా ఉంది, సాతాను ఫిర్యాది అయి. కనుక సాధ్యమైనంత వరకు కంప్లైంట్లు ఇవ్వటానికి, ఎవరి మీదో కంప్లైంట్లు ఇవ్వటానికి ప్రయత్నం చేయకండి. అది మీకు కూడా మంచిది కాదు, మనకు కూడా మంచిది కాదు. వాళ్ళు ఇలాగండి, వాళ్ళు ఇలాగండి, ఫిర్యాదులు నో, మంచివి కాదు. ఎవరంటి వాళ్ళు మీరు వినే వాళ్ళకు కూడా తెలుసు, మీరు చెప్పే వాళ్ళకు కూడా తెలుసు, మీ మాటలు వినే వాళ్ళకి తెలుసు, మీ మాటలు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకొక విషయం చెప్పమంటారా, దేవుడికి కూడా తెలుసు. దేవునికి తెలియకుండా ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా? మళ్ళీ మీరు దేవుడికి చెప్పడం ద్వారా అక్కడ మీరు ఆలోచన చేయగలిగితే మీ బుద్ధి కుశలత బయటపడుతుంది. అంటే ఒక చెడ్డవాడి ఎడల మీ ప్రవర్తన ధోరణి బయటపడుతుంది. కనుక దాని గూర్చిన సందర్భాలలో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రార్థనతో మరి ఈ సెషన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవా, ఈ ఉదయకాలపు వేళల్లో మీ మాటలు మేము వినటానికి మీరు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఏ స్థితిలో మేము మీ మాటలు వినగలిగే వాళ్ళంగా ఉన్నాము, మా స్థితిని మేము మౌనులై ఉండే అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. మా ఆలోచనలను కట్టిపెట్టి మీ సన్నిధానాన్న మౌనులై ఉండే అవకాశాన్ని అనుగ్రహించండి. మీరు చెప్పుచున్న ఉత్తమమైన ఆలోచన విధానాన్ని మేము కొనసాగించేవారుగా మా జీవితాలలో అటు ఆలోచన విధానంతో ముందుకెళ్ళటం శ్రేయస్కరమని తలంచి, ఎందరో భక్తులు నీ సన్నిధానాన్న మౌనులై మీరు చెప్పే చక్కటి సందర్భాలను జ్ఞాపకం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి అవకాశాన్ని పొందారు. అట్టి అవకాశాన్ని మేము కూడా పొందగలిగే చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.